హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాన్సర్ అనే డిసీజ్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా క్యాన్సర్ అనే పేరు వింటేనే ఒకలాంటి భయంతో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి కదా! ఎందుకంటే మనలో చాలా వరకి ఈ క్యాన్సర్ అనే డిసీజ్ వచ్చిందని తెలియడమే లేట్‌గా అంటే ఫైనల్ స్టేజ్‌లో తెలుస్తుంది. దీంతో ఎక్కువగా చనిపోతున్నారు కూడా. మరి కొంతమందైతే ట్రీట్మెంట్‌కి ఛాన్స్ ఉండి తీసుకుంటూనే ఆ టైంలో ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా లైఫ్ స్పాన్‌ని పెంచుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య ఎక్కువగా జరిగే వాటిల్లో ఫస్ట్ ప్లేస్‌లో హార్ట్ అటాక్స్ ఉంటే, సెకండ్ ప్లేస్‌లో క్యాన్సర్ ఉందంట. 2022లో వరల్డ్ వైడ్‌గా కొత్తగా 2,00,00,000 మందిలో క్యాన్సర్‌ని గుర్తించగా, అందులో 97,00,000 మంది చనిపోయారంట. అదే ఇండియాలో అయితే ఓన్లీ 2022 సంవత్సరంలోనే సుమారుగా 14,00,000 మందిలో క్యాన్సర్‌ని గుర్తించారని ఐసీఎంఆర్ తెలిపింది. మన ఇండియాలో ఎక్కువగా స్త్రీలలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్‌లు, పురుషుల్లో అయితే లంగ్ క్యాన్సర్ మరియు మౌత్ క్యాన్సర్‌లు ఎక్కువగా వస్తున్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అనే క్యాన్సర్ సంస్థ తెలిపింది. కానీ మన బాడీలో వచ్చే కొన్ని మార్పులు, లక్షణాల ద్వారా ముందే క్యాన్సర్‌ని గుర్తించడం మరియు అలాగే కొన్ని అలవాట్లను మార్చుకుంటే మాత్రం క్యాన్సర్‌ని కొంతవరకైనా రాకుండా చూసుకోవచ్చండి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అసలు క్యాన్సర్ అంటే ఏంటి? లక్షణాలు, జాగ్రత్తలు అలాగే కొన్ని ముఖ్యమైన క్యాన్సర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే మీరు ఈ వీడియో చివరి వరకి చూసి ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. సో, టాపిక్‌లోకి వెళ్తే అసలు క్యాన్సర్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మన శరీరం మొత్తం కణజాలాలతో నిండి ఉంటుంది. కణాలు విభజన జరిగినప్పుడు కొన్ని కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో కాకుండా అస్తవ్యస్తంగా జరిగినప్పుడు కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా విభజన చెంది కొన్ని కణ సమూహాలు ఏర్పడతాయి. వీటినే ట్యూమర్స్ లేదా కణితులు అని అంటారు. ఇవి 2 రకాలుగా ఉంటాయండి. నార్మల్ కంతులైతే మాత్రం బాడీలో ఒక పార్ట్‌లో ఒకే ప్లేస్‌లో పెరిగి, అక్కడే ఆ ట్యూమర్‌ని సర్జరీ చేసి తీసేస్తే మళ్ళీ ఇక రాదు. అదే సెకండ్ టైప్ అంటే క్యాన్సర్‌కి సంబంధించిన కంతులైతే మాత్రం బ్లడ్ ద్వారా వేరే కణాలకి వ్యాపించి, బాడీలోని ఇతర పార్ట్స్‌కి కూడా స్ప్రెడ్ అవుతుంది. క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్ చేయడం, పొగాకు మరియు దానికి సంబంధించినవి తినడం, ఊబకాయం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు జీన్స్ వలన కూడా ఈ క్యాన్సర్ రావచ్చండి. అయితే స్మోకింగ్ మరియు పొగాకుకి సంబంధించినవి తినడం వలన లంగ్స్, నోటి క్యాన్సర్‌లొస్తాయి. ఆల్కహాల్ తాగడం వలన పేగులు, గొంతు, అన్నవాహిక, లివర్, స్టమక్ క్యాన్సర్‌లొస్తాయి. అలాగే అధిక బరువు వలన గర్భాశయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటివి రావచ్చండి. అయితే కొన్ని క్యాన్సర్ లక్షణాలు మన బాడీలో ముందే కనిపిస్తాయండి. ముఖ్యంగా మౌత్ క్యాన్సర్‌కి సంబంధించిందైతే నోట్లో ఏదైనా చిన్న పుండు అయ్యి అది త్వరగా మానకపోవడం, ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడం లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఈ మౌత్ క్యాన్సర్ పెదవులు, నాలుక, దవడ, చిగుళ్ళు, దంతాల పైన ఎక్కడైనా రావచ్చండి. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణాలైతే బ్రెస్ట్‌లో నొప్పి, వాపు, నిపుల్స్ నుండి లిక్విడ్స్ రావడం, బ్రెస్ట్ పైన స్కిన్ ఎర్రగా అయ్యి దురద రావడం, ఏవైనా గడ్డల్లాగా అవ్వడం, అంతేకాకుండా రెండిటి సైజు ఒకేలా లేకపోవడం అనేది మనం గుర్తించినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి టెస్టులు చేపించుకోవాలి. అలాగే దగ్గు చాలా రోజులు ఉండడం, వేగంగా వెయిట్ లాస్ అవ్వడం, ఛాతీ నొప్పి లాంటివి లంగ్ క్యాన్సర్‌కి ఉండే లక్షణాలండి. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే దీనినే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని అంటారు. ఇది హ్యూమా పాపిలోమా అనే వైరస్‌ల వలన వస్తుంది. ఈ క్యాన్సర్‌లో కల్పించే లక్షణాల్లో ముఖ్యంగా పీరియడ్స్ అయిపోయినాక మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, అలాగే మెనోపాజ్ అంటే పీరియడ్స్ కంప్లీట్‌గా ఆగిపోయిన పెద్దవాళ్ళలో బ్లీడింగ్ అవ్వడం, టాయిలెట్ చేసే టైంలో నొప్పి, కొన్ని స్రావాలు రిలీజ్ అవ్వడం, పొత్తి కడుపులో నొప్పి లాంటివి ఈ క్యాన్సర్‌లలో కనిపించే కొన్ని లక్షణాలండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ స్మోకింగ్ వలన, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడం వలన కూడా రావచ్చండి. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం లేట్ చేయకుండా అర్జెంట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే వరల్డ్ మొత్తంలో వచ్చే క్యాన్సర్‌లలో ఈ సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ ప్లేస్‌లో ఉందంట. 2,00,000 మంది కేవలం దీంతోనే చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మన సెంట్రల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు కూడా 9-14 ఇయర్స్ గర్ల్స్‌కి ఈ క్యాన్సర్ రాకుండా హెచ్‌పివి టీకాని ఇచ్చేలా ప్రోత్సహించాలని చెప్పారు. తప్పకుండా మీరు కూడా ఈ ఏజ్‌లోని పిల్లలున్న పేరెంట్స్ అందరికీ చెప్పి
ఈ వ్యాక్సిన్ వేయించమనండి. నెక్స్ట్ మగవారిలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటండి. టాయిలెట్ చేస్తున్నప్పుడు బ్లడ్ రావడం, విపరీతమైన నొప్పి ఉండడం లాంటివి కనిపించగానే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇలా ఇంకా చాలా రకాల క్యాన్సర్‌లు ఉన్నాయండి. ఏదేమైనా 30 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవడం, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా, డిఫరెంట్ లక్షణాలు బాడీలో కనిపించినా, ఏదైనా మార్పులు జరిగినా నెగ్లెక్ట్ చేయకుండా, ఎవరేమనుకుంటారో అని కాకుండా డాక్టర్‌ని సంప్రదించి సరైన టెస్టులు చేపించుకుంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే గుర్తించవచ్చు. అలాగే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోయి ప్రాణనష్టం జరగకుండా ఉంటుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కొంతవరకైనా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.